ముందుగా అందరికీ నమస్తే అండి. మరొక రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా మినపగారెలండి. ఇవి ఎలా చేసుకోవాలి, ఏంటి అన్నదైతే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఎలానో పిల్లలు హాలిడేస్ ఇస్తున్నారు కాబట్టి ఇంట్లోనే ఉంటారు. చక్కగా చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇలా చాలా అంటే చాలా మంచిగా అయితే తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇవి ఎలా చేయాలి, ఏంటి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, లేకుంటే ప్లెయిన్ మినపప్పు ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక కప్పు మినపప్పు అయితే తీసుకొని ఇక్కడ ఒక 2 టైమ్ గాని 3 టైమ్స్ గాని ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను నైట్ అయితే నానబెట్టుకుంటున్నారు. లేదు మీరు మార్నింగ్ చేసుకోవాలి, లేకుంటే ఈవినింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు మార్నింగ్ చేసుకోవాలన్నప్పుడు నైటే నానబెట్టుకోండి. ఈవినింగ్ చేసుకోవాలన్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటే 6 గంటల సేపు అనేది ఈ పప్పు నానాలండి. ఇక్కడ చూడండి నేను ఈ విధంగా అయితే ఒక 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం అంటే పొట్టు మినపప్పు కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. ఓపికతో కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ పొట్టు పోయేంత వరకు ఈ విధంగా అయితే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే నేను నానబెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా అయితే నానబెట్టుకుంటున్నా. వాటర్ తగినంత వాటర్ పోసుకొని ఒక ప్లేట్ పెట్టి ఓవర్ నైట్ నేను మొత్తం నానబెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ లేసి చూస్తే ఈ విధంగా అయితే పప్పు అంతా అయితే నానిందండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే ఫస్ట్ వాటర్ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఓపికతోటైతే ఒక 10 నిమిషాలు అలా పడుతుంది పొట్టు మినపప్పు అంతా తీయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ కూడా ఒక 2 టైమ్స్ క్లీన్ చేసిన వాటర్ని అయితే ఇచ్చేసానండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి వాటర్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అపార్ట్మెంట్లలో. అందుకని ఈ వాటర్ అనేది నేను మళ్ళీ ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి. అదే వాటర్ పోసి పై వాటర్ అయితే పోసి చూడండి. ఇక్కడ పొట్టు అంతా పోవాలి. మీరు పొట్టు కావాలి అనుకుంటే గిన పొట్టునంతే లైట్‌గా ఉంచేసుకోవచ్చు అండి. పొట్టు వద్దు అనుకుంటే మొత్తం క్లీన్ అయితే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక 2 టైమ్స్ అయితే మంచి వాటర్‌తో అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టైమ్స్ ఏమో అవే వాటర్‌ని అయితే యూజ్ చేశానండి. చూడండి. ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పొట్టు మినపప్పు కాబట్టి పొట్టు ఎక్కువైతే ఉంటుంది. మీరు నార్మల్ పప్పు తీసుకుంటే ఇంత ఇబ్బంది అయితే ఏమి అనిపియదు. కానీ పొట్టు మినపప్పులో కొంచెం టేస్ట్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగున్నాయి. నేను ఏసి చూసిన తర్వాతే మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను అదే వాటర్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి. ఆ వాటర్‌తో అయితే క్లీన్ అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నా. మళ్ళీ అదే వాటర్ అందులో పోసేసుకున్నాను. చూస్తున్నారు కదా, పొట్టు అనేది ఈ విధంగా కొంచెం కొంచెం అయితే పోతుందండి. ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకున్నానండి నేను. చూడండి మళ్ళీ ఒకసారి మంచి వాటర్ అయితే పోసుకుంటున్నాను. అక్కడ ఇంకా ఎక్కువ పొట్టు వచ్చేసి డస్ట్ అనేది అనిపించిందని నాకు ఆ వాటర్ తోటి మళ్ళీ ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ ఉంచుకున్నానండి. చూడండి. ఇక్కడ నేను అంత అయితే పొట్టు అయితే తీయలేదండి. ఎక్కడో కొంచెం అయితే ఉంచాను. చూడండి లైట్‌గా. తర్వాత వాటర్ అంతా ఇక్కడ నేను ఇక్కడ ఒక బౌల్‌లో ఇక్కడ జల్లెడ గిన్నెలాగా అయితే పెట్టుకొని వాటర్ అంతా అయితే ఈ విధంగా అయితే ఉంచుకుంటున్నాను చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే పక్కన వదిలేయాలండి. ఎందుకంటే వాటర్ అంతా మనకు వెళ్ళిపోయి కొంచెము తేమ అనేది లేకుండా ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ సేపు వదిలేసారంటే ఆ వాటర్ పప్పులో ఉన్న వాటర్ అంతా అయితే ఈ విధంగా అయితే దిగుతుంది కిందికి. చూడండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే పొట్టు అయితే లేకుండా తేమ లేకుండా ఈ విధంగా ఉంది. ఒక కప్పు నేను ఇక్కడ పప్పునైతే తీసి పక్కకైతే పెట్టుకుంటున్నానండి. తర్వాత పిండిలో కలుపుకోవడానికి. తర్వాత ఇక్కడ మసాలా అన్న కదా, మసాలా కోసం నేను ఇక్కడ 2 స్పూన్లు ధనియాలు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పచ్చి అయితే ధనియాలు అయితే ఈ విధంగా అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువైతే వేసుకోవచ్చండి. చూడండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ 2 ఎండుమిర్చి, అలానే అల్లము, వెల్లుల్లి కూడా అయితే నేను ఒక 10 వెల్లుల్లి అయితే వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్క కూడా అయితే తీసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి. అన్ని మసాలాలు అయితే ఈ విధంగా అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. తర్వాత చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఈ మసాలాను. తర్వాత ఇక్కడ అదే మిక్సీ జాడలో నేను పప్పునైతే పట్టుకుంటున్నాను. ఎక్కడ కూడా వాటర్ అయితే నేను పోయలేదండి. జస్ట్ వాటర్ వంచిన పప్పునే అయితే నేను పప్పు తీసుకుంటున్నాను. మీరు వాటర్ పోసారనుకో కొంచెం మెత్తగా వెళ్ళిపోతుంది లూజ్ లాగా. చూడండి ఈ విధంగా నేను వాటర్ అయితే ఏం పోయలేదు. ఆ పిండినే ఈ విధంగా అయితే పట్టుకొని ఆ మసాలాలకైతే వేసుకుంటున్నా ఈ పిండి. తర్వాత కొంచెం కొంచెం 2, 3 జగ్గులు అయితే అయింది నాకు ఈ పిండి. చూడండి మళ్ళీ ఈ విధంగా అయితే నేను ఇంకొకసారి పట్టుకోవడానికి తీసుకుంటున్నా జగ్గులకి. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే బాగుంటుందండి. ఇది ఒకవేళ సండే చేసుకోవాలనుకున్న నాన్ వెజ్ లెక్క చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే రెండోసారి అయితే పట్టుకున్నా చూడండి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకున్నానండి.
ఒక ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలానే పప్పు తీసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ బౌల్‌లో, ఆ పప్పును కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి. కొంచెం ఆనియన్ తగిలాక కొంచెం లూజ్ అనిపించింది. అందుకే మనం వాటర్ ఎక్కువ పోయకుండా మామూలుగా గట్టిగా పట్టుకున్నామనుకో మనం ఆనియన్స్ చేసాక కొంచెం లూజ్‌గా అనేది వస్తుందండి. చూడండి ఈ విధంగా అయితే నేను పిండిని మొత్తాన్ని అయితే మసాలా అడుగున ఉంది కదా కలిసేలాగా అయితే పిండిని మొత్తం ఈ విధంగా అయితే కలిపి పెట్టుకుంటున్నా. చూడండి మసాలా మొత్తం అయితే కలిసింది. ఈ విధంగా పిండిని అయితే కలుపుకున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ అయితే మసాలా పట్టుకోవచ్చండి. నేను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకైతే పెట్టుకున్నానండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకొని ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే కాగింది. కొంచెం పిండి వేసి చూశాను కాగిందా లేదా అని. తర్వాత ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఎంత పిండి కావాలంటే వడకు ఎలా చేసుకోవాలనుకుంటే అలాగైతే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కాటన్ క్లాత్ కానీ లేకుంటే నాప్కిన్ ఉంటుంది కదండి అది కొంచెం తేమ చేసి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. మీరు లేకుంటే మామూలుగా పాల పేపర్ కవర్ ఉంటుంది కదా అది కానీ తమలపాకు కానీ పెట్టుకొని అయితే చేసుకోవచ్చు. నేను ఇలా నాప్కిన్లు అయితే పెట్టుకొని చిన్న చిన్న వడలుగా అయితే వేసుకుంటున్నాను. కొంచెం పలసగా ఉంటే బాగుంటుందండి, కరకరలాడుతుంటుంది. మందంగా ఉంటే అంతగా టేస్ట్ అనేది రాదు. పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా అయితే వడలాగా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ లాగా అయితే వేసుకున్నానండి. చూసారు కదా ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే కాగింది. ఈ విధంగా అయితే నేను వడ అయితే వేసుకున్నానండి. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి వడలు అయితే. చూడండి ఇక్కడ ఇంకొకటి కూడా అయితే వేసి చూపిస్తున్నా మీకు. సింపుల్గా అయితే అయిపోతుందండి. ఇలా నాప్కిన్ మీద పెట్టుకొని కర్చీఫ్ మీద ఇలా ఒత్తుకొని ఇలా వేసుకోవడమే. ఆయిల్ కాగుతూ ఉంటుంది. మనం ఈ విధంగా అయితే చేసుకుంటూ వేసుకోవచ్చు. పిల్లలకైతే పెట్టి చూడండి ఈవినింగ్ స్నాక్స్ కింద మంచిగా అయితే తింటారండి. దీంట్లోకి చట్నీ కూడా పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ అయితే చేసుకొని తినొచ్చు. లేదంటే నాన్ వెజ్ కర్రీ లేకైనా కూడా తినొచ్చండి. చూశారు కదా ఇక్కడ నేను చూడండి అన్ని ఈ విధంగా అయితే వేసుకుంటున్నా. మంచిగా ఎర్రగా అయితే కాలినాయండి. ఈ పక్క ఇటు తిప్పుకుంటున్నా. చూశారు కదా మొత్తం అయితే నేను ఇక్కడ ఒక 3 వాయిలు 4 వాయిలు అయితే అయిందండి. చిన్నగా ఉంది కదా ఈ విధంగా అయితే చేసుకుంటున్నా. ఎర్రగా అయితే మంచిగా అయితే అయినాయి. చూడండి ఈ విధంగా మీకు చూపిస్తున్నా. పైన మనకు పప్పు వేసాం కదా అవి తెల్లగా నూగులాగా అనిపిస్తుంది కానీ అవి మినపప్పే. చూడండి అన్ని ఈ విధంగా అయితే కాలినాయండి. ఈ విధంగా అయితే చేశాను. నేను ఇక్కడ మా ఆడపడుచుకు మా తోడికోడలకు కూడా అయితే పంపించాను. వాళ్ళకు కూడా టేస్ట్ చేయమని. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో కూడా చూపిస్తా చూడండి. నేను ఇక్కడ ప్లేట్లు అయితే పెట్టి అన్నీ అయితే ఈ విధంగా అయితే కాల్చుకున్నానండి. తర్వాత ఇంకొక వాయి కూడా అయితే వేసుకొని ఈ విధంగా అన్నీ అయితే కాల్చుకున్నాను. సుమారుగా నాకు ఒక 25 అలా వచ్చింటాయి. చూడండి ఈ విధంగా ఆయిల్ కాగింటే పైకి అయితే ఎమ్మటే వచ్చేస్తాయి ఎర్రగా. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా నచ్చితే లైక్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. డివోషనల్ వీడియోస్తో పాటు ఇవి కూడా అయితే వస్తాయండి. అవి ఎంతగా ఆదరించారో ఇవి కూడా అంతే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూస్తున్నారు లైక్ అయితే చేయటం లేదు. కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ ఇలానే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. అలానే సమ్మర్లో డ్రింక్స్ కూడా పిల్లలకు ఎలా అనేది పెడతాను చూడండి. కంపల్సరీ చూసి లైక్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.